నమస్తే అందరికీ. నేను మీ షెండే తిరుపతి తిరుమలటిని. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే తోటకి వెళ్తున్నా. ఆఫ్టర్నూన్ నేను క్యారెట్కి గడ్డి మందు స్ప్రే చేసిన. మొన్న టెస్టింగ్ కోసం ఇక క్యారెట్ మొక్కలు కూడా చనిపోతాయేమో అనేసి నేను టెస్టింగ్ కోసం ఒక సాలు కొట్టిన గడ్డి మందు. మొన్న వాలిపోయినట్లు అవుతున్నాయి కానీ కొంచెం మంచిగానే ఉన్నాయి. ఇక గడ్డి అయితే చనిపోతుంది మొత్తానికి. కాబట్టి ఇక ఇవాళ మధ్యాహ్నం క్యారెట్ మొత్తానికి స్ప్రే చేసిన. ఒకసారి మీకు చూపెడతాగండి. ఇప్పుడు ఉన్నది నా వెనకాల క్యారెట్లో గడ్డి చూడొచ్చు ఎంత పచ్చగా, ఎంత ఇది గ్రీనిష్గా కనబడుతుందో. ఒకసారి చూపెడతా. ఇటు చూస్తున్నారా, ఇది మాడిపోయినట్టు ఒకసారి కనిపిస్తుంది అటు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇటు ఏమో కొద్దిగా లైట్ ఎల్లో కలర్లో ఉంది. ఇక్కడ నుంచి ఇటేమో గ్రీనిష్గా ఉంది. ఇది మొన్న కొట్టిన అనమాట. చూడండి ఈ గడ్డి ఎట్లా చనిపోతుందో. ఇగో కాలిపోతుంది అనమాట, వాడిపోతుంది కాదు. చూడండి, ఇది పరిస్థితి గడ్డిది. ఇక్కడ ఈ గడ్డి కూడా చూడండి, ఇది ఇవాళ కొట్టింది చూడండి. ఇదే కొట్టి గ్రీనిష్గా ఉంది. ఇవాళనే కొట్టిన కాబట్టి ఇవాళ రిజల్ట్ అయితే తెలియదు. ఇంకా 2 days తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా అవుతుంది ఎల్లో కలర్గా. 2 డబ్బాలు అయితే పడ్డాయి, 15 లీటర్లు కొట్టేసిన. ఇంకో డబ్బా వరకు ఉంది. లాస్ట్కు ఒక వారం లేదా 10 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఒక డబ్బా మీద స్ప్రే చేసినామనుకో గడ్డి మొత్తానికి అయితే చనిపోతుంది. ఎవరైనా కొట్టాలనుకుంటే కొట్టండి. ప్రోడక్ట్ ఫోటో పెడతాను చూడండి నేను, గడ్డి మందుది. అది పౌడర్ లిక్విడ్ అయితే కాదు. ఒక ప్యాకెట్ ఏమో 3 పంపులు చేయాలి. 15 లీటర్ తోటి చేయొచ్చు, 20 లీటర్స్ తోటి చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు. చూడండి గడ్డి మాత్రం గడ్డి అయితే చూడండి ఏ మాత్రం ఉందో. ఇక్కడ క్యారెట్ మొక్కలే కనబడతలేవు. ఇది క్యారెట్ మొక్క, గడ్డి చూడండి, మొత్తం గడ్డే. ఇంకా ఈ మొన్న కొట్టిన గడ్డి మందు మొన్న కొట్టిన కదా, దాంట్లో క్యారెట్ మొక్కలు చూడండి. ఇవి గడ్డి, అవును ఇవి గడ్డి కాలిపోతున్నాయి. ఇవి అయితే చూడొచ్చు, ఇవి క్యారెట్ మొక్కలు మంచిగానే ఉన్నాయి, హెల్తీగానే కనబడుతున్నాయి. చూడండి హెల్తీగానే ఉన్నాయి, గ్రీనిష్గా. ఇవైతే గడ్డి మంది. దీని పేరు ఏమున్నది, దీని పేరు గుర్తొస్తలేదు నాకు టైంకి, ఈ గడ్డిది. సరే ఉంటా మరి, బాయ్.